జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం పట్టణంలోని బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి అర్ధరాత్రి దొంగచాటుగా ఎవరికి ఎలాంటి సమాచారం లేకుండా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం సిగ్గుచేటని, జగిత్యాల ఎమ్మెల్యే తనకన్నా సీనియర్ నాయకులని రాజకీయాలతో తనను గురువుగా భావించారని అన్నారు. వ్యక్తి పార్టీని ఫిరాయించడం కార్యకర్తలను నాయకులను వెన్నుపోటు పొడవడమేనని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఈ స్వార్థం కోసం పార్టీ మారారు, వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్లిన జగిత్యాల ఎమ్మెల్యే వయసులో పెద్దవారని, బుద్ధిలో సన్నాసులతో సమానమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మీడియా ముఖంగా అన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య, అనిల్ వార్డు మెంబర్లు పాల్గొన్నారు. నెక్స్ట్ జగన్మోహన్ గారు 2019 నుంచి 2024 వరకు ఒకటేసారి ప్రజలు అక్కడ తీర్పిచ్చారు. ఏం చేసినారు? కేవలం 11 సీట్లు ఇచ్చినారు వాళ్ళకి. మేము మూడోసారి మేము ఇంకొక విషయం మీ ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నా, కొన్ని తప్పులు మేము కూడా చేసినాం, అయినా కూడా ప్రజలు మాకు 39 సీట్లు ఇచ్చినారండి. మాకు మూడోసారి మేము తప్పులు చేయంగా కూడా ప్రజలు మాకు 39 సీట్లు ఇచ్చారంటే అది బీఆర్ఎస్ బలం. సో బీఆర్ఎస్ తిరుగులేదు. ప్రజలకి ఆఖరికి కావాల్సింది ఏం జరిగిపోతున్నా ప్రజలు సైలెంట్గా. మొన్నటి రోజు జగన్ కూడా ఓడిపోవడానికి సైలెంట్గా చూస్తారు ప్రజలు చూసినప్పుడు కొట్టినప్పుడు దమ్మని కొడతారు. ఒకసారి మమ్మల్ని కూడా కొట్టింది, సరే పర్లేదు, మాకు కూడా మేమే చేసినాం. దాంట్లో చాలా వరకు వాళ్ళు కొట్టదలుచుకోలేదు పాపం, మేమే కొన్ని తప్పులు చేసినాం, కొన్ని సీట్లు మార్చుకున్నాం, సార్ వాట్ ఎవర్, ఐ వోంట్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ఇప్పుడు అయినా కూడా మాకు 39 సీట్లు ఇచ్చారంటే ప్రజాబలం మా వైపు ఎంతుందో ఆలోచన చేయండి. మూడోసారి మామూలుగా సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు మూడోసారి ఇన్ని సీట్లు వచ్చిన ఎవరు లేదు. సౌత్ ఇండియాలో మేమే హైయెస్ట్ ఇప్పుడు సౌత్ ఇండియాలో. అందుకొరకే మా పార్టీ చేసే పరిస్థితి ఉంటుంది. బలంగా ఉంది మా పార్టీ 100%. మంచిగా ఆఖరికి ప్రజాబలం ఉంది, మాకు ధనబలం ఉంది, మాకు ఆఖరికి మాకు బిల్డింగ్ల బలం కూడా ఉంది. టీఆర్ఎస్ భవన్లు అన్ని డిస్టిక్లలో కట్టుకున్నాం మంచిగా. మేము చాలా బాధగా, చాలా అంటే ఆఖరికి 4 రోజుల క్రితం ఒకసారి ఈ నాయకులతో పనిచేస్తున్నా నేను ఉండాల రాజకీయంలో అన్నంత బాధ వచ్చింది. సేమ్ టైం నిన్న చూసిన తర్వాత అయితే ఇక అసలు చిచ్చి అని అనిపించింది. కానీ నిన్న రాజకీయం చూసిన తర్వాత ఇంకా పట్టుదల పెరిగింది నాకు. ఏమని పట్టుదల పెరిగిందంటే, నా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలు నన్ను గెలిపించారు, నా మీద నమ్మకంతో. నేను ప్రజల పక్షాన నిల్చొని ఇలాంటి సన్నాసి రాజకీయ నాయకుల్ని కొట్లాడి మన తెలంగాణ కోసం నిలబడాలని చెప్పి నాలో ఇంకా పట్టుదల పెరిగింది. నేను రాత్రి చూసిన, రాత్రి నిద్రపోలే, నిజానికి యాక్చువల్లీ రాత్రంతా నిద్రపోలే, అయినా రాత్రంతా ఆలోచన చేసి బాధేసింది. అయితే ఈ రాజకీయ ప్రక్రియలో మీకు అన్ని ముచ్చట తెలుసు కాబట్టి, ఈ రాజకీయ ప్రక్రియలో నా పేరు కూడా వచ్చింది కాబట్టి దానికి నేను కొద్దిగా సంజాయించుకోదలుచుకున్నాను. రాజకీయ నాయకులు రకరకాలు ఉంటారు. కొందరేమో నాకు అధికారం కావాలి, అధికారం చెలాయించాలి అనుకుంటారు రాజకీయ నాయకులు, కొందరు ఎమ్మెల్యేలు అవుతారు. కొందరేమో డబ్బులు సంపాదించుకొని ఎమ్మెల్యేలు అవుతారు. నాకు తెలుసు, అంటే నా సెల్ఫ్ డబ్బలా ఉంటుంది ఇక్కడ. కానీ నేను నిజాయితీగా ప్రజలకు ఏదో వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చాలి, ప్రజల పక్షాన ఉండాలి, కొంత సంకల్పంతో, ఒక ఆశయంతో రాజకీయంలోకి వచ్చాను. సో దీంట్లో ఎవరెవరో ఏ రకమో నేను ఎక్కువ తలుచుకోను. నేనైతే నా రకం చెప్పుకుంటాను. ఎవరు డబ్బుల కోసం పోయినరు, ఎవరు బిల్లుల కోసం పోయినరు, ఈ పార్టీ వదిలేసి వేరే పార్టీలోకి ఎందుకు పోయిన వాళ్ళు ఎమ్మెల్యేలు అని చెప్పి నేను వాళ్ళ దాంట్లో నేను పోదలుచుకోలేదు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, వాళ్ళు పెద్ద మనుషులు కానీ, వయసులో పెద్దోళ్ళు కానీ, బుద్ధిలో సన్నాసులు వాళ్ళు, సిగ్గు లజ్జ లేని సన్నాసులు వాళ్ళు ఎవరైతే పార్టీ